ఎవరి ఎజెండా వారిదే. ట్రంప్ పుతిన్ భేటీలో ఉక్రెయిన్కు భాగస్వామ్యం లేదు. ఇద్దరి తీరుపై అనేక సందేహాలు. ఉక్రెయిన్ను ఒంటరి చేసేశారా? ఉక్రెయిన్తో చర్చలు అవసరం లేదా? ట్రంప్ పుతిన్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ప్రారంభించిన చర్చలు ఉక్రెయిన్ యుద్ధానికి ఎంతవరకు పరిష్కారం చూపుతాయన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దాదాపు 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు తాజాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాషింగ్టన్, మాస్కో మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డానికి ఈ చర్చలు దోహదపడుతున్నట్టుగా తెలుస్తుంది. ముసురుకున్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలను గట్టెక్కించే మార్గం ఏదైనా ఆవిష్కృతం అవుతుందా అని ప్రపంచ మేధావులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని దూరంగా ఉంచారు. ఐరోపా దేశాలకు కూడా భాగస్వామ్యం కల్పించని ఈ భేటీ సాధించబోయే ఫలితాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దనే అభిప్రాయాలే మేధావుల నుండి వినిపిస్తున్నాయి. ట్రంప్, పుతిన్లకు ఎవరి వ్యక్తిగత ఎజెండాలు వారికి ఉండటమే ఈ అంశానికి బలం చేకూరుస్తుంది. ముఖ్యంగా ట్రంప్ ఏమేమి ఆశిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. రెండోసారి అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారంలోనే ట్రంప్ హోరెత్తించారు. అమెరికా ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. పలు హెచ్చరికలు చేసినా, పుతిన్ వద్దకు పలుమార్లు దూతలను పంపించినా 8 నెలలుగా కాల్పుల విరమణకు ఒప్పించడం ట్రంప్కు సవాల్గానే నిలిచింది. ఇక ప్రపంచ శాంతి దూతగా గుర్తింపు పొందాలని, నోబెల్ బహుమతిని అందుకోవాలని తహతహలాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ భేటీ అవకాశం కల్పిస్తోంది. ఇక నిలకడలేని ట్రంప్ ప్రకటనలు ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉక్రెయిన్లో శాంతికి అంగీకరించుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ రష్యాను హెచ్చరించారు. అంతలోనే ఉక్రెయిన్ తరపున తానేమీ సంప్రదింపులు జరపడం లేదంటూ ప్రకటించడం కూడా ప్రపంచం చూసింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య భూభాగాల మార్పిడిపై అవగాహనకు వచ్చే అవకాశం ఉందని ట్రంప్ తొలుత తెలిపినప్పటికీ ఐరోపా దేశాల నేతలతో మాట్లాడిన తర్వాతే ఆ మాట మార్చారు డొనాల్డ్ ట్రంప్. పుతిన్తో చర్చలు విఫలమయ్యేందుకు 25% అవకాశం ఉన్నట్లు మళ్లీ తనకు తానే చెప్పుకొచ్చారు. రష్యాతో ప్రస్తుత చర్చలు సానుకూలంగా సాగితే తర్వాతి దశలో ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని మరో సందర్భంలో తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇవే కాకుండా ఎన్నో అంశాలు రష్యా నుంచి సాధ్యమైనన్ని వ్యాపార ప్రయోజనాలు పొందేందుకే ట్రంప్ ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఉక్రెయిన్లో ఉన్న అపార ఖనిజ సంపదను స్వాధీనం చేసుకునేందుకు, గ్రీన్ సిగ్నల్ లభించేందుకు కూడా ట్రంప్ పుతిన్తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా అక్కడ తన ప్రయోజనాలనే చూసుకుంటుంది. అమెరికాలో పెద్ద ఎత్తున ఆయుధ కర్మాగారాలుంటాయి. ఆ ఆయుధాలను విక్రయించడం ద్వారా ఆ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా తహతహలాడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లాగానే ఉక్రెయిన్ను కూడా అమెరికా గాలికొదిలేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెలెన్స్కీ ఏం చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రపంచం ఇప్పుడు ఎదురు చూస్తోంది. ఇక పుతిన్ కూడా అనేక డిమాండ్లతో ఈ చర్చల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 2014లో క్రిమియా ఆక్రమణ, 2022లో ఉక్రెయిన్పై దాడి తర్వాత అమెరికా ఆంక్షలతో రష్యా దాదాపు ఒంటరైపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడి అంతర్జాతీయ గుర్తింపు పునరుద్ధరించుకోవడం రష్యాకు ఇప్పుడు తక్షణంగా అవసరమవుతోంది. ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను శాశ్వతంగా కలుపుకోవడానికి అమెరికాను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. తద్వారా యుద్ధంలో విజయం సాధించాలనే గుర్తింపు పొందడం పుతిన్కు ఇప్పుడు చాలా అవసరం. ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని అడ్డుకోవడం కూడా ఈ చర్చల్లో ప్రధాన భూమికగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలతో దెబ్బతింటున్న రష్యా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం పుతిన్ ముందున్న పెద్ద సవాల్. శాంతి చర్చల నుంచి ఉక్రెయిన్, ఐరోపా దేశాలను తప్పించడం కూడా ఇందులో భాగంగానే చూడాలి. పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాలను నిలిపివేయడం కూడా పుతిన్ ప్రతిపాదించవచ్చు. ఉక్రెయిన్లో రష్యా భాష మాట్లాడే ప్రజల హక్కులను పరిరక్షించుకోవడం కూడా ఈ చర్చల్లో ప్రధాన భూమికగా, ప్రధాన అంశంగా మారనుంది. ఇక ఐరోపా దేశాలకు ఈ చర్చలకు సంబంధించి ఆహ్వానమే పంపలేదు. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు ఆ దేశం నుంచి వచ్చే లక్షలాది మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఐరోపా దేశాలకు ప్రస్తుత శాంతి చర్చల్లో ఎటువంటి పాత్ర లేకుండా చేశారు డొనాల్డ్ ట్రంప్, పుతిన్. రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య ఇస్తాంబుల్లో సంప్రదింపులు, రష్యా, అమెరికా ప్రతినిధులు రియాద్లో జరిపిన చర్చలకు ఐరోపా దేశాల నేతలకు ఆహ్వానమే పంపలేదు.
దీంతో ఐరోపా దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఉక్రెయిన్ను భాగస్వామి చేయకుండా జరిపే శాంతి చర్చలు అర్ధరహితమని బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, పోలాండ్ తదితర దేశాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఉక్రెయిన్ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న సవాల్. రష్యాతో ఘర్షణల్లో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చల సఫలతపై అనేక సందేహాలున్నాయి. అందువల్లే ఈ భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణించారు. శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలని ఉక్రెయిన్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను మొదటి నుంచి జెలెన్స్కీ వ్యతిరేకిస్తున్నారు. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని జెలెన్స్కీ పట్టుబడుతున్నారు. భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణ కల్పించాలని కూడా జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్న మాటే. రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని, అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం కూడా ఉండేలా చూసుకోవాలని జెలెన్స్కీ చెబుతున్నారు. కానీ ట్రంప్, పుతిన్ భేటీ తర్వాత వారిద్దరి హావభావాలను పరిశీలిస్తే ఎవరి స్వార్థంతో వాళ్ళు ఉక్రెయిన్కు తీవ్ర నష్టం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.